హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి మనందరికీ తెలిసిందే. మాస్ కమర్షియల్ సినిమాలను స్టైలిష్గా తెరకెక్కిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న హరీష్ శంకర్ ఆ తర్వాత ఆ స్థాయిలో సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారని చెప్పాలి. కానీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కూడా చెప్పాలి. ఇకపోతే ఆయన చివరిగా దర్శకత్వం వహించిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో సినిమా చేయాలని హరీష్ శంకర్ గత కొంతకాలంగా అనుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చివరికి కుదిరినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ బాలకృష్ణకు ఒక స్టోరీ లైన్ చెప్పగా అది ఆయనకు బాగా నచ్చిందట. ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుందట. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యష్ టాక్సిక్ సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో బాలయ్యతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో హరీష్ శంకర్ పై రీమేక్ డైరెక్టర్ అనే ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఆయన గత చిత్రాలు చాలా వరకు రీమేక్లు అనే విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు బాలయ్య బాబు కోసం ఒక ఒరిజినల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మా సినిమాలో తన స్టైల్ చూపించడంలో దిట్టైన హరీష్ ఈ సినిమా ద్వారా రీమేక్ డైరెక్టర్ అనే ట్యాగ్ ను చెరిపేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ కెరియర్ అగ్రగామిగా సాగుతుంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఘన విజయం సాధిస్తోంది. ఈ క్రమంలో హరీష్ శంకర్ కి బాలయ్యతో సినిమా చేయడమే పెద్ద అవకాశంగా మారింది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే హరీష్ మళ్ళీ టాప్ డైరెక్టర్ లిస్టులోకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.